అందరికీ నమస్కారం. ఈ రోజు మార్నింగ్ న్యూస్. వరద బాధితులకు అండగా 6 కోట్ల భారీ విరాళం ప్రకటించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 చొప్పున 2 కోట్ల విరాళం. వరదల వల్ల నష్టపోయిన 400 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున మొత్తం 4 కోట్ల విరాళం. తెలంగాణకు పవన్ ₹1,00,00,000 విరాళం. విపత్తు సమయంలో తెలంగాణకు తన వంతుగా ₹1,00,00,000 విరాళం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి తానే స్వయంగా అందజేస్తానని చెప్పారు. కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు కూడా విరాళాలు ఇవ్వాలన్నారు. అంతకుముందు పవన్ ఏపీకి ₹1,00,00,000 విరాళం ప్రకటించారు. అలాంటి వారిని అమరావతిలో పూడ్చాలి. చంద్రబాబు ఏపీ అధికారులను బురదలో దించి పని చేయిస్తుంటే కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని అమరావతిలో పూడ్చేయాలని ధ్వజమెత్తారు. బాధితులకు రాజకీయ సినీ ప్రముఖులు సాయం చేస్తున్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఇలాంటి సమయంలో అమరావతి మునిగిందని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలి అని మండిపడ్డారు. సింగపూర్ చేరుకున్న ప్రధాని మోదీ. బ్రూనై పర్యటన ముగించిన ప్రధాని మోదీ కాసేపటి క్రితమే సింగపూర్ చేరుకున్నారు. అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు. గురువారం ఆయన అక్కడి పార్లమెంటులో ప్రసంగించారు. ఆ దేశ అధ్యక్షుడు థార్మన్ షణ్ముగరత్నం ప్రధాని లారెన్స్ వాంగ్తో చర్చిస్తారు. కీలక అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆపై ప్రవాస భారతీయులను కలుసుకుంటారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా మోదీ ఈ 2 దేశాల్లో పర్యటిస్తున్నారు. విరాళం ప్రకటనపై కొందరు ఉద్యోగుల ఆగ్రహం. టీజీ వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలు ఒకరోజు బేసిన్ పేను విరాళంగా ఇవ్వడంపై కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను సంప్రదించకుండా, తమ అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా ఎందుకు ప్రకటన చేశారని ప్రశ్నిస్తున్నారు. తమకు రావాల్సిన 5 డిఏలు, 4 సరెండర్ లీవ్ల బిల్లులు, పీఆర్సీ గురించి ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదని నిలదీస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ విరాళం. తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి ₹1,00,00,000 విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో 50 లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు. వరదలతో 2 రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తనను కలిచివేస్తున్నాయని ట్వీట్ చేశారు. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు. జేకేకు రాష్ట్ర హోదా కల్పిస్తాం. రాహుల్ గాంధీ. జేకేకు తిరిగి రాష్ట్ర హోదా ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వచ్చే నెలలో తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా ఇవ్వాలని మేము కోరుకున్నాం, కానీ బీజేపీకి ఇష్టం లేదు. వారి ముందు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎల్జీ రూపంలో ఇక్కడ రాజు ఉన్నారు. మీ సంపదను బయట వాళ్లకు కట్టబెడుతున్నారు అని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు మోదీకి కనిపించడం లేదా? షర్మిల. ఏపీ రాష్ట్రంలో ఘోర విపత్తు సంభవించిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వరదలతో ప్రజలు కష్టాలు పడుతుంటే ప్రధాని మోదీకి కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. ఇక్కడి ఎంపీల మద్దతుతోనే ప్రధాని అయ్యాననే సంగతి మోదీ మర్చిపోయారు. ఇంతటి విపత్తు సంభవిస్తే కనీస స్పందన లేదు. ప్రధాని స్పందించి రాష్ట్రానికి తగిన న్యాయం చేయాలి అని ఆమె డిమాండ్ చేశారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తాం. సోనూ సూద్. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టించాయని సినీ నటుడు సోనూ సూద్ అన్నారు. ఈ విపత్కర సమయంలో 2 రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో తమ వంతుగా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. సాయం కోసం support@sood charity foundation.org సంప్రదించాలని సూచించారు. ఆ గేట్లు ఎవరెత్తారు? జగన్. ఏపీ కరకట్ట వెంబడి ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిని కాపాడేందుకే బుడమేరు గేట్లు ఎత్తారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఆ గేట్లను ఎవరు ఎత్తారని ఆయన ప్రశ్నించారు. మా హయాంలో బాధితుల కోసం రిలీఫ్ క్యాంపులో ఏర్పాటు చేశాం. వాలంటీర్లను ముందుగానే అప్రమత్తం చేశాం. కానీ తుఫాను వస్తుందని ముందస్తు సమాచారం ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎందుకు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు అని ఆయన ఫైర్ అయ్యారు. 4G కోసం బీఎస్ఎన్ఎల్కు మరో ₹6,000 బీఎస్ఎన్ఎల్కు మరో 6,000 కోట్లు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది. కస్టమర్లను పోగొట్టుకోకుండా వేగంగా 4G నెట్వర్క్ను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 1,00,000 4G సైట్లు నెలకొల్పేందుకు కంపెనీ నిరుడు 19,000 కోట్లతో టీసీఎస్ ఐటీఐకి ఆర్డర్లు ఇచ్చింది. 13,000 కోట్ల చెల్లించడంతో మరో 6,000 కోట్లు అవసరమయ్యాయి. 2019 నుంచి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లో కేంద్రం 3.22 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. పారా ఒలింపిక్స్ లో పథకం సాధించిన తొలి తెలంగాణ అమ్మాయి. పుట్టినప్పటి నుండి రూపురేఖలపై ఎన్ని అవమానాలు ఎదురైనా భరించింది. లక్ష్యం దిశగా
అడుగులు వేసింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్యారిస్ పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన దీప్తి జివాంజీ గుర్తించా. ఆదివాసీ మహిళపై లైంగిక దాడి బండి ఆరా. డీజీపీ జితేందర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఆదివాసీ మహిళపై లైంగిక దాడి ఘటనపై ఆరా తీశారు. ఆగస్టు 31న ఘటన జరిగితే ఆలస్యంగా వెలుగులోకి రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఘటన నేపథ్యంలో జైనూరులో ఆదివాసీ వర్గం బంద్కు పిలుపునివ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వరద బాధితుల్ని కాపాడని అధికారులకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ 20 నుంచి 30 మంది అధికారులకు ఉరిశిక్ష విధించారని ద కొరియా మీడియా వెల్లడించింది. చైనా సమీపంలోని చాంగాంగ్ ప్రావిన్స్ వరదల్లో ప్రజలు చనిపోకుండా వారు కాపాడలేకపోవడమే ఇందుకు కారణం. జూలైలో సంభవించిన ఈ విపత్తులో 1000 మందికి చనిపోయారు. వందల సంఖ్యలో ఇళ్లు, 7,410 ఎకరాల వ్యవసాయ భూమి, రోడ్లు, కట్టడాలు నీట మునిగాయని సమాచారం.